హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనేది చూసినట్లయితే జూన్ 2 నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 2 నుండి జూన్ 22 వరకు మనకి 21 వరకు జరుగుతాయి. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే జూన్ 28 స్టార్ట్ అయ్యి జూలై వరకు మనకి జరుగుతాయి. ఇది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జూన్ 2 నుండి అయితే జరుగుతుంది. కాబట్టి మనకున్న తక్కువ రోజుల్లో మనం చాలా క్లియర్గా ఏంటంటే సిలబస్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే సిలబస్ కంప్లీట్ చేయాలి, రివిజన్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి. ఈ 3 చేస్తే ఖచ్చితంగా CBT 1 అనేది క్లియర్ అవుతుందండి. సో ఈ 3 చేయాలంటే ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఉండాలండి. ఆ ప్లాన్ అనేది మనం ప్రతిరోజు ఏ రోజుకి ఏ చాప్టర్ చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, నెక్స్ట్ మాక్ టెస్ట్ ఎక్కడ రాయాలి, అదేవిధంగా మనకి ఏ టాపిక్స్ మనం స్ట్రాటజికల్ వెయిటేజ్ ఎంత అన్నీ కూడా మనం లాస్ట్ 29 డేస్ నుండి చేసుకుంటూ వస్తున్నామండి. ఈరోజు మనకి 29 డే. సో ప్రతిరోజు మనం టెలిగ్రామ్లో షెడ్యూల్ పోస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు వీడియో కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి ఈ కంటెంట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. రేపు రాసే ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను చేసే కంటెంట్ నుండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈరోజు మనం చూసినట్లయితే హిందూ ఫెస్టివల్స్ అండి. దీని నుండి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అంటాడండి. ఉగాది ఫెస్టివల్ ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటాడు అంటాడు. అంటే ఇక్కడ మంత్ అంటే మనం ఏప్రిల్ మంతా, మార్చి మంతా, ఆ మంత్ కాదండి, ఇంగ్లీష్ క్యాలెండర్ అడగడు. ఎలా అడుగుతాడు అంటే తెలుగు క్యాలెండర్ అడుగుతాడు. ఎలా అంటే మాఘమాసమా, చైత్రమాసమా, లేకపోతే పాల్గొన మాసమా, ఇలా మనకి ఏమవుతాడంటే మన తెలుగు మాసాలు ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మంత్స్ అయితే గుర్తుంటాయండి. ఈ మంత్స్ యాస్టీస్గా పెట్టేస్తారు. కానీ ఎగ్జామినర్ ఎలా ఇస్తున్నాడు అంటే మనకి మన తెలుగులో పేర్లు ఇస్తున్నాడు. చైత్రమాసము, మాఘమాసం ఇలా మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఒకసారి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా ఎస్ఎస్సీలో అయితే మోస్ట్ రిపీటెడ్ ఏరియా ఇది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఒక క్వశ్చన్ అయితే దీని నుండి వస్తుంది. చూడండి, హిందూ సెలబ్రేటెడ్ వైడ్ నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్. చాలా ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అది మనకి ఎక్కడి నుండి వస్తుందంటే మన పురాతన కాలం నుండి మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అలాగా ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆనవాయితీగా మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫెస్టివల్స్ మనకు మేజర్గా చూసినట్లయితే సోలార్ క్యాలెండర్ అంటే సూర్యుడిని బేస్ చేసుకుని, అదేవిధంగా చంద్రుడిని బేస్ చేసుకుని, అంటే సూర్యుడి గమనం, చంద్రుడి గమనం బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే పౌర్ణమి రోజైతే ఒక ఫెస్టివల్, లేకపోతే అమావాస్య రోజైతే ఒక ఫెస్టివల్, ఇలా మనం మన పూర్వీకులు మనకి ఇలా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు అలాగే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మనం కూడా అదే ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి చూసినట్లయితే వేరియస్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనకి హిందూస్ ఫెస్టివల్లో చూసినట్లయితే మనం హిందూ క్యాలెండర్ ఈజ్ ద లూనీ సోలర్. మనకి హిందూ క్యాలెండర్ అనేది చూసినట్లయితే లూనీ సోలర్. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా స్పెసిఫిక్ డేట్స్లో వస్తాయి. అవి చంద్రుడి యొక్క పొజిషన్ అవ్వచ్చు, ఎలా వస్తాయి చూసినట్లయితే ఇక్కడ మనకి లోనార్ డే ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై ది త్రీ ఎలిమెంట్స్. అది ఎలా అంటే మనకి మాసా అంటారు. మాసా అంటే లోనార్ మంత్, అది ఏ మంత్ అని. పక్ష అంటే లోనార్ ఫోర్ట్ నైట్, అది ఏ రోజు అని. నెక్స్ట్ తిది లోనార్ డే అండి. మనకి మ్యారేజెస్ అయినప్పుడు కూడాను, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం అయినప్పుడు కూడా మనకి వేద పండితులు ఒక ముహూర్తం ఇస్తారండి. సో పలానా రోజు, ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితిని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? భాద్రపద శుక్లపక్ష చవితి నాడు అంటారండి. భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు అని చెప్తాం. అంటే అలాగా ఒక ఇది ఇస్తారండి. ఇక్కడ చూసినట్లయితే మాస, పక్ష, తిథి, ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. తిథి అంటే లోనార్ డే, పక్ష అంటే లోనార్ ఫార్ట్ నైట్, మాస అంటే లోనార్ మంత్ అండి. ఫర్ మోర్ మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అమావాస్య, అదేవిధంగా పౌర్ణమి, ఇలాగా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి చూసినట్లయితే డోల్ ఉత్సవ్
డోల్ ఉత్సవం అనేది చూసినట్లయితే ఉత్సవము మనకి ఉత్సవాలు చేసుకుంటున్నాము అంటాం. అది ఉత్సవం అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఉత్సవం అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి. ఉత్సవం అంటే సాంస్క్రిట్ వర్డ్. ఉత్సవంలో మనకి యూటీ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్స్ అండి. స్టార్స్ అండ్ సేవ్ విచ్ మీన్స్ చేంజ్ ఆర్ డిక్లైన్. డోలా మీన్స్ అంటే సీజనల్ కలర్ అండి. డోలా అంటే సీజనల్ కలరింగ్. యూటీ లేదా ఉత్సవ్ అంటే స్టార్టింగ్ అండి. అండ్ ఇప్పుడు ఏమొచ్చింది, డిక్లైన్ ఆర్ లేకపోతే చేంజ్ అని వచ్చింది. స్టార్స్ చేంజ్ వల్ల ఈ డోల్ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. బోత్ సోలార్ అండ్ లూనీ సోలార్ క్యాలెండర్ ఆపరేట్స్ బేస్డ్ ఆన్ ది డోల్ ఉత్సవ్. క్లియరా? ఇప్పుడు మనకి తిథి అంటారండి. తిథి అంటే హిందూ క్యాలెండర్స్ డేట్స్ ఆర్ యూజువల్లీ ప్రిస్క్రైబ్డ్ అకార్డింగ్ టు లూనీ సోలార్ క్యాలెండర్ అండి. వేదిక్ టైం కీపింగ్లో అంటే వేదిక్ టైంలో మాస ఇన్ లోనర్ మంత్, పక్ష ఇస్ అ ఫార్ట్ నైట్, తిథి ఇస్ అ లోనర్ డే. అమావాస్య, పౌర్ణమి. ఇక్కడ మనకి కొన్ని ఫెస్టివల్స్ మనం చూసినట్లయితే చూడండి, మనకి బాగా గుడి పడవ లేదా ఉగాది చూసినట్లయితే ఉగాది అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటాం మనము? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మనకి ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఉగాదిని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? రీసెంట్గా ఉగాది రీసెంట్గా కదా మనం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఉగాది మనం ఏపీ, తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటే గుడి పడవ అనేది ఏ స్టేట్ వాళ్ళ యొక్క న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మనకి ఉగాది ఏ మాసంలో వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉగాది చూసినట్లయితే మనకి చైత్ర మాసం అండి. ఉగాది ఏంటంటే చైత్రమాసం, శుక్లపక్షం, ప్రథమ తిథి. ఓకేనా? తర్వాత రామనవమి నిన్నే సెలబ్రేట్ చేసుకున్నామండి. రామనవమి మొన్న సండే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. రామనవమి ఏ మాసం అది? చైత్రమాసం, శుక్లపక్షి, నవమి అంటే 9వ రోజు అండి. ఓకేనా? అలాగా ప్రథమ అంటే మొదటి రోజు, చతుర్థి అంటే 4th రోజు, తిథి అంటే 3వ రోజు. అలాగా నెక్స్ట్ అక్షయ తృతీయ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటాం? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత గురి పౌర్ణమి ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటామండి? ఆషాఢ మాసం. ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఎవరైతే మనకి గిరి పౌర్ణమి అంటారండి. గిరి పౌర్ణమి అంటే మనకి ఇక్కడ సింహాచలం గుడి టెంపుల్ ఉంటుంది. ఆ సింహాచలం టెంపుల్ చుట్టూ ఒక 32 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది. 32 కిలోమీటర్స్ మనం ఏం చేస్తామంటే ప్రదక్షిణ చేస్తాం. అంటే ప్రదక్షిణ అంటే ఒకసారి ఇలాగా మొదలెడతాం. దాన్ని ఏమంటాము? గిరి ప్రదక్షిణ. అది ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది గురి పౌర్ణమి చూసినట్లయితే ఆషాఢ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు, శుక్లపక్షం. తర్వాత నాగపంచమి మ్యాక్సిమం ఆషాఢ మాసం అండి. నాగపంచమి. రక్షాబంధన్ అనేది ఏ మాసంలో అంటే శ్రావణ మాసం. తర్వాత కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి అంటారు కదండి. శ్రావణ మాసం లేదా భాద్ర మాసం. ఏ పక్షం అంటే కృష్ణపక్షి, అష్టమి రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. గణేష్ చతుర్దశి అంటే వినాయక చవితి అండి. వినాయక చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే భాద్రపక్ష శుక్లపక్షం చతుర్థి నాడు అంటారండి. కాబట్టి భాద్రమాసం శుక్లపక్షం చతుర్థి. తర్వాత గణేష్ విసర్జన్ భాద్ర శుక్ల పౌర్ణమి. తర్వాత పితృపక్ష బిగన్ భద్ర అశ్విని కృష్ణ ప్రథమ. ఇక్కడ మీరు ఎక్కువ ఈ మంత్ మాసం గుర్తుపెట్టుకోండి. మాసం అంటే మంత్, అది చాలా ఇంపార్టెంట్. మిగతాదంతా పర్లేదు, మిగతాది గుర్తుపెట్టుకోండి, బట్ ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయండి. తర్వాత పితృపక్ష ఎండ్స్ సర్వపిత్ర అమావాస్య భాద్ర అశ్విని. తర్వాత నవరాత్రి ఎప్పుడంటే అశ్విని మాసంలో బిగిన్ అవుతుందండి. అశ్విని మాసం శుక్లపక్షం. దుర్గాష్టమి ఎప్పుడంటే అశ్విని మాసం అండి, 8th డే ఆఫ్ నవరాత్రి. నెక్స్ట్ మనకి మహానవమి అంటారండి. మహానవమి అంటే 9th డే ఆఫ్ నవరాత్రి, శుక్లపక్షం నవమి. తర్వాత నవరాత్రి అండ్స్ విజయదశమి ఏ మాసంలో అంటే అశ్విని మాసం అండి. ఇది ఎస్ఎస్లో చాలా ఎక్కువసార్లు అడిగారండి. శుక్లపక్షం అండి, దశమి అండి. దశమి అంటే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారండి? నవమి అంటే 9వ రోజు, దశమి అంటే 10వ రోజు. తర్వాత కర్వ చౌత అశ్విని మాసం అండి, అంటే కార్తీక మాసం. తర్వాత దివాళీ ఎప్పుడు బిగిన్ అవుతుందంటే అశ్విని మాసంలో బిగిన్ అవుతుంది, మనకి కార్తీక మాసం వరకు కూడా ఉంటుంది ఒక్కోసారి. తర్వాత
నరక చతుర్దశి అంటారు, అశ్విని మాసం అండి. నరక చతుర్దశి అంటే అశ్విని మాసం. నెక్స్ట్ దీపావళి లేదా లక్ష్మీ పూజ కూడా అశ్విని మాసం, లేదా అశ్విని మాసం అంటే కార్తీక మాసం, అశ్విని మాసం కార్తీక మాసం ఒక్కొక్కసారి వేరీ అవుతూ ఉంటాయండి. తర్వాత అన్నకుంట లేదా బలిపాడ్యమి అంటే కార్తీక మాసంలో జరుపుకుంటుంది. దివాళీ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే కార్తీక మాసంలో ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ వసంత పంచమి చూసినట్లయితే మాఘమాసంలో స్టార్ట్ అవుతుందండి. మహాశివరాత్రి ఏ మాసంలో వస్తుందంటే మాఘమాసంలో వస్తుంది. మహాశివరాత్రి మాఘమాసం పాల్గొన మాసంలో వస్తుంది. అదేవిధంగా హోలీ అనేది ఏ మాసం అంటే పాల్గొనే మాసం, అంటే పాల్గొనే మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు. పాల్గొనే శుక్ల చతుర్దశి. నెక్స్ట్ మనకి కొన్ని ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మనకి భోగి అన్న, లోహరి అన్న, లాల్ లోహి అన్న ఒకటే అండి. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. భోగికి ఏంటంటే డిఫరెంట్ నేమ్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పిలుచుకుంటారు. భోగి అన్న, లోహరి అన్న, లాల్ లోహి అన్న ఒకటే. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, భోగి బోనఫైర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భోగి అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకి సంక్రాంతి ముందు రోజు సెలబ్రేట్ చేసుకుంటారండి. సంక్రాంతి ఎన్ని రోజుల ఫెస్టివల్ అంటే 4 days ఫెస్టివల్ అండి. భోగి మార్క్స్ ద ఫస్ట్ డే ఆఫ్ 4th day సంక్రాంతి ఫెస్టివల్ అండ్ అక్కర్స్ 1 day బిఫోర్ మకర సంక్రాంతి. ఎందుకు అంటే మార్కింగ్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ది సన్ ఇంటూ మకర రాశి. మకర సంక్రాంతి అంటాం కదా. మకర అంటే ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. సూర్యుడు ఇటు వెళ్తున్నాడు, మకర రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ మకర సంక్రాంతిని, ఈ భోగి ఫెస్టివల్ని ఏ స్టేట్స్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. భోగి ఈజ్ ఫెస్టివల్ సింబలైజెస్ ద రెన్యువల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూరింగ్ ద which people discard old, unused, delicate items to make way for new beginning. మనం చూసినట్లయితే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటలు మనం ఏం చేస్తామంటే పాత వస్తువులన్నీ మనం వేస్తాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ద ప్రాక్టీస్ ఈజ్ లింక్డ్ టు ది రుద్రగీత జనన యోజన సింబలైజింగ్ ద సాక్రిఫైస్ ఫైర్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద రుద్ర. భోగి సిగ్నిఫై చేస్తా ఏం చేస్తుందంటే రియలైజేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది సోల్. అలాగే మనం ఏంటంటే మన వాళ్ళు పాతవన్నీ వేసేస్తే కొత్తగా స్టార్ట్ అవుతుంది అనే ఒక నమ్మకం. ఓకేనా. నెక్స్ట్ మకర సంక్రాంతి చూసినట్లయితే మకర సంక్రాంతి అని మనం తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పిలుచుకుంటాం. అదే పొంగల్ అని తమిళనాడులో పిలుచుకుంటారు. అదే ఉత్తరాయణి లేదా మగ సంక్రాంతి అని ఎక్కడ పిలుచుకుంటారు, ఉత్తరప్రదేశ్లో పిలుచుకుంటారు. బిహు లేదా మగ బిహు అని ఎక్కడని పిలుచుకుంటారు అంటే అస్సాంలో పిలుచుకుంటారండి. అంతా ఒకటే. మకర సంక్రాంతి, పొంగల్, ఉత్తరాయణి, మాఘ సంక్రాంతి, లేదా మగ బిహు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే నేమ్స్, ఒకటే ఫెస్టివల్. కానీ మనకి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడుగుతాడు. ఇక్కడ మనకి చూసినట్లయితే కలర్ఫుల్ ఫ్లవర్ ఆర్ట్ వర్క్, ముగ్గులు, డెకరేటెడ్ ఎంట్రన్స్ స్ట్రీట్స్ అని మకర సంక్రాంతి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి మకర సంక్రాంతి అయితే మనకి గొబ్బొమ్మలతోని మనకి ప్రకాష్ రాజు డైలాగ్ ఒకటి ఉంటుంది కదండి. ప్రకాష్ రాజు మేము గొబ్బొమ్మ అయితే చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ఈ మకర సంక్రాంతి టైంలో మనకి పల్లెటూరులో ఎవరంటే ముగ్గులు వేస్తారు. నెక్స్ట్ హరిదాసులు వీళ్ళందరితో కోలాటంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మకర సంక్రాంతి. అదే ఈ మకర సంక్రాంతి పొంగల్ మార్క్స్గా ఎప్పుడంటే సన్ ఇంటూ మకర రాశి, సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం వల్ల ఈ మకర సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పుడు నుండి ఏంటంటే డే టైం పెరుగుతూ ఉంటుంది, నైట్ టైం తగ్గుతుంది. ఇట్ ఈజ్ మార్క్స్ ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డే. అంటే ఈ టైంలో మకర సంక్రాంతి తర్వాత ఏమవుతుంది అంటే డే టైం అనేది ఎలా పెరుగుతుంది, నైట్ టైం అనేది తగ్గుతుందండి. అలాగా అదే పొంగల్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఉత్తరాయణి అని ఎక్కడ పిలుచుకుంటారు అంటే మనకు ఉత్తరప్రదేశ్లో. పొంగల్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఉత్తరాయణి అండ్ కోయిన్సైడ్ విత్ ద బిగినింగ్ ఆఫ్ తమిళ్ మంత్. మనకి తమిళనాడులో ఫస్ట్ తమిళ్ మంత్ బిగిన్ అవ్వడాన్ని
తాయ్ అంటారండి, తాయ్. కాబట్టి సో రెండు ఒకేసారి కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ పొంగల్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ చూసినట్లయితే పొంగల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు అండి. పొంగల్ అక్కడ ఎప్పుడు ఈ పండగ అనేది లేదా మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం జనవరి 14th 15th లేదా జనవరి 13th నుండి ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనకి మిడ్ మంత్ ఆఫ్ జనవరిలో మనకి ఎక్కువగా ఈ పొంగల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి. పొంగల్ అక్కర్స్ ఇన్ మిడ్ జనవరి ఈచ్ ఇయర్ అండ్ మార్క్స్ ద బిగినింగ్ ద ఉత్తరాయణి సన్స్ జర్నీ నార్త్వర్డ్. ద పొంగల్ ఫెస్టివల్ లాస్ట్ ఆఫ్ 4 days. మీకు ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే పొంగల్ అనేది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారో అంటాడండి. 4 days. ద పొంగల్ ఫెస్టివల్ లాస్ట్ ఫర్ 4 days. సెలబ్రేషన్ ఇన్క్లూడ్స్ డ్రాయింగ్ అప్ కాలం, స్వింగింగ్, కుకింగ్ ఆఫ్ డెలిషియస్ పొంగల్. దిస్ డేస్ కోయిన్సైడ్ విత్ మకర సంక్రాంతి. పొంగల్ ఈజ్ ఆల్సో కమెమరేటెడ్ బై ది జల్లికట్టు. జల్లికట్టు ఏ స్టేట్లో ఆడతారు అంటే తమిళనాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఏం వాడతారు, మన ఆంధ్రప్రదేశ్లో ఏం పోటీలు జరుగుతాయండి, కోడి పందాలు, నెక్స్ట్ ఇవన్నీ జరుగుతుంటాయండి. కోడి పందాలు ఎస్పెషల్లీ ఎక్కువగా కోడి పందాలు జరుగుతుంటాయండి. జల్లికట్టు ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఫెస్టివల్ ఇస్ ద స్పాట్ ఆఫ్ వాల్యూర్. నెక్స్ట్ ద ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ January 14th ఎవ్రీ. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, జార్జియన్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే అప్పుడు ఏంటంటే సన్ ఎంట్రీ ఇంటూ కాప్రికన్ ఆన్ దిస్ డే. అందువల్ల Jan 14th మనం Jan 14th నుండి మనం ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాం మకర సంక్రాంతి. నెక్స్ట్ వసంత పంచమి అంటే వసంత పంచమి ఇంకో పేరు ఏంటంటే సరస్వతి పూజ అని పిలుచుకుంటామండి. ఈ రోజే సరస్వతి పూజ రోజే చాలా ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే అక్షరాభ్యాసం చేస్తారండి. అక్షరాభ్యాసం చేస్తారు ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనకి బాసర బాగా సరస్వతీదేవి టెంపుల్కి బాగా ఫేమస్ ఏంటంటే మనకి బాసర అనేది ఎక్కడ ఉన్నదని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వసంత పంచమి చూసినట్లయితే మనకి గాడి సరస్వతి డ్రెస్డ్ ఇన్ ఎల్లో శారీ ఆన్ వసంత పంచమి కోల్కతా. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడవచ్చు. సిట్స్ ఇన్ స్వింగ్ హోల్డింగ్ వీణ. మనకి మన సరస్వతీదేవి విగ్రహం ఎలా ఉంటుందండి, మనకి వీణ పట్టుకున్నట్టు ఉంటుందండి. విత్ బుక్స్ ఇన్ వన్ కార్నర్. ఇక్కడ మనకి చూసినట్లయితే 5th day ఆఫ్ వ్యాక్సింగ్ మూన్ ఆఫ్ మాఘ. ఇప్పుడు మాఘ మాసం అని చెప్తాం కదా, అక్కడ మాఘమాసంలో 5th dayనే మనం ఏంటంటే వసంత పంచమిగా సెలబ్రేట్ చేసుకుంటామండి. 5th day ఆఫ్ వ్యాక్సింగ్ మూన్ ఆఫ్ మాఘ హిందూ క్యాలెండర్. వసంత పంచమి ఈజ్ ఆల్సో కాల్డ్ సరస్వతి పూజ అని ఎక్కడ పిలుచుకుంటారండి, బెంగాల్, ఒడిశాలో సరస్వతి పూజ అని పిలుస్తారండి. మన ఆంధ్రప్రదేశ్లో వసంత పంచమి అని పిలుస్తారండి. సరస్వతి పూజ అన్న వసంత పంచమి అన్న ఒకటే. ఆ సరస్వతి పూజని ఎక్కడ పిలుస్తారు అంటే బెంగాల్, ఒడిశాలో పిలుస్తారు. ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ది బ్లెస్సింగ్ ఆఫ్ సరస్వతి, గాడీస్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆర్ట్స్ అండి. నెక్స్ట్ మనకి కబడ్డీ లేదా తైపాసం అని ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే హిందూ ఫెస్టివల్ ఇది తమిళనాడులో చూసుకుంటామండి. మీకు తాయ్ అని కనిపిస్తుంది కదండి, తమిళనాడులో మనకి ఇది పొంగల్తో తర్వాత పొంగల్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి తాయిపాసం లేదా కబడ్డీ అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, ముర్గన్ డ్యూరింగ్ తైపాసం ద ఫుల్ మూన్ డే ఆఫ్ ద తమిళ్ మంత్ ఆఫ్ ది తాయ్. మనకి పౌర్ణమి రోజున ఇది సెలబ్రేట్ చేసుకుంటారండి. చూసినట్లయితే తైపాసం ఈజ్ ద హిందూ ఫెస్టివల్ predominantly celebrated the Tamil community. The name Thaipasam is derived from the Tamil month Thai and Pusun, the name of the star associated with the position of the moon during the festival. The festival marks the occasion of the goddess Parvati presented Lord Murugan with a spear to defeat evil demon Sporademon. ఇది ఇక్కడ చూడొచ్చు. కబడ్డీ అట్టం is a dance performed by the devotees. మనకి కబడ్డీ అట్టం అంటే మనకి ఆ భక్తులు డ్యాన్స్ చేస్తారండి, కబడ్డీ అట్టం అని చెప్తారు. కబడ్డీ అట్టం ఈజ్ ఎ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ది డివోటీస్ డ్యూరింగ్ ద సెరమోనియల్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ మురుగన్, ద తమిళ్ గాడ్ ఆఫ్ వార్. ద ఇస్ ఆఫెన్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ తైపూసం ఈజ్ ఎంఫసైజ్డ్ డిబట్ బాండేజ్. ద కబడ్డీ ఇట్ సెల్ఫ్ ఫిజికల్ బర్డెన్ త్రూ ది విచ్ డివోట్స్ ఇంప్లోర్ ఫర్ హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ ది గాడ్ ఆఫ్ మురుగన్. సింపుల్గా తపోసం అనేది దేనికోసం ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మాఘమాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి అది ఎప్పుడంటే ఫుల్ మూన్ రోజు
కబడ్డీ అట్టం అంటే అక్కడ ఆ దేవుడిని పూజించినప్పుడు వాళ్ళు చేసే డ్యాన్స్ని మనం కబడ్డీ అట్టము అని పిలుస్తామండి. నెక్స్ట్ మహాశివరాత్రి చూసినట్లయితే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, స్టాట్యూ ఆఫ్ శివ మెడిటేటింగ్. మనకి 13th నైట్ ఆఫ్ ది వార్నింగ్ మూన్ ఆఫ్ మాఘ. ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే పాల్గొన మాసంలో కూడా పడుతుంది. మ్యాక్సిమం మాఘమాసంలోనే ఎక్కువ పడుతుందండి. మాఘమాసం అంటే మనకి మ్యాక్సిమం ఫిబ్రవరి మాసంలో పడుతుందండి, ఫిబ్రవరిలోనే. మహాశివరాత్రి ఈజ్ అ గ్రేట్ నైట్ ఆఫ్ శివ. డ్యూరింగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ శివ అబ్జర్వ్ ద రిలీజియస్ ఫాస్టింగ్ అండ్ ఆఫరింగ్ బల్వా లీవ్స్ టు శివ. మనకి మహాశివరాత్రి రోజు ఏం చేస్తారు అంటే పొద్దున్న టెంపుల్కి వెళ్తారు, ఆ రోజంతా ఫాస్టింగ్ చేస్తారు, నైట్ అంతా మనకి ఏంటంటే ఆ రోజు మేల్కొని ఉంటారు. ఆ రోజు శివుడిని మనకి ఫాస్టింగ్ చేసి బిలవ లీవ్స్ అంటే బిలవ లీవ్స్ అంటారు, బిలవ లీవ్స్ అని దేవుడికి పెడతారు. ఆ తర్వాత ఆ రోజంతా మనకి ఏం చేస్తారు అంటే ఉపవాసం ఉంటారు. అదేవిధంగా జాగారం అంటారండి తెలుగులో. జాగారం అంటే ఆ రోజంతా నిద్రపోరండి, దేవుడిని అలాగా ఓం నమస్తే అనుకొని అలాగా ఆ రోజు అలా ఉంటారు. సో అక్కడ మనకి దాన్ని ఏమంటారంటే ద నైట్ ఆఫ్ శివ అని చెప్తారండి. మహాశివరాత్రి ఫెస్టివల్ ఆర్ ద నైట్ ఆఫ్ శివ ఈజ్ సెలబ్రేటెడ్ విత్ ద డివోట్స్ అండ్ రిలీజియస్ ఫేవర్ ఇన్ హానర్ ఆఫ్ ద లార్డ్ శివ. వన్ ఆఫ్ ది డివోట్స్ ఆఫ్ ద హిందూ ట్రిటనీ. శివరాత్రి ఫాల్స్ అండ్ మూన్లెస్ 14th నైట్ ఆఫ్ ది న్యూ మూన్ ఇన్ పాల్గొన ఫిబ్రవరి మార్చ్ మంత్లో జరుగుతుంది అది. అయితే మనకి జ్యోతిర్లింగాలు అనేసి ఉంటాయండి, శివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలు. అవి ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ప్లేసెస్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఆ శివన్ మనకున్న ఆ జ్యోతిర్లింగాల మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి అవి ఏ స్టేట్లో ఉన్నాయని. కాబట్టి ఆ జ్యోతిర్లింగాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనకి హోలీ అనేది చూసినట్లయితే రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. హోలీ ఇన్ ద పుష్కర్ రాజస్థాన్. ఫుల్ మూన్ ఆఫ్ పాల్గొన మంత్. ఇది హోలీ అనేది ఎప్పుడంటే మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే పాల్గొన మాసంలో సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఫుల్ మూన్ పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. హోలీ లేదా పాగవా ఈజ్ అ పాపులర్ స్ప్రింగ్ ఫెస్టివల్. ఇది ఏంటంటే మనకి స్ప్రింగ్ ఫెస్టివల్ అండి. హోలీ కమమరేట్స్ ద స్లేయింగ్ ఆఫ్ ద డిమోనస్ హోలికా బై లార్డ్ విష్ణు డివోటెడ్ విత్ ది పరహాలాడ్. ఏంటంటే లార్డ్ విష్ణు. ఫెస్టివల్ ఇస్ నేమ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్. దీనికి హోలీకి ఇంకో నేమ్ అని అడుగుతారండి. హోలీ అన్న హోలీకి దహన్ అన్న ఒకటేనండి. హోలీకి దహన్ అన్న ఒకటే. హోలీకి దహనం ఇది which literally means హోలీకి స్లేయింగ్. ద ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ సిగ్మా అని. ఇదే హోలీ ఫెస్టివల్ని గోవాలో ఇంకో నేమ్తో సెలబ్రేట్ చేసుకుంటారు, అది సిగ్మా. అండ్ రూరల్ మహారాష్ట్ర రెస్పెక్ట్లీ ఇన్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్. ఆ ఒడిస్సా వెస్ట్ బెంగాల్లో ఏమంటే డోల్ పౌర్ణమి అని సెలబ్రేట్ చేసుకుంటారండి. హోలీని చూడండి, హోలీ అన్నా హోలీకి దహనం అన్నా ఒకటేనండి. ఇది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే పాల్గొన మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే హోలీని గోవాలో పేర్లు మారిపోతాయండి. అది ఏంటంటే సిగ్మా. అదే ఒడిస్సాలో అయితే డోల్ పౌర్ణమ అని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చండి. హోలీకి దహన్ బాన్ఫైర్ ఇన్ జగదీష్ టెంపుల్, ఉదయపూర్, రాజస్థాన్ అండి. నెక్స్ట్ సిగ్మో చూసినట్లయితే ఏదంటే ఎక్కడండి గోవాలో సెలబ్రేట్ సిగ్మో యంగ్ బాయ్ ఎట్ సిగ్మో హోల్డింగ్ ఆరత్. సిగ్మో is celebrated in Goa as one of the prominent festival in Konkan Hindu community. The main festival coincided with హోలీతో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి హోలీని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు. తర్వాత రాగపంచమి, ఇలా మనకి ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికే ఈ వీడియోలో ఎందుకు ఎక్కువ అయింది, నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2గా చేద్దాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మంచి మార్కులు అనేది వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.